ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశానికి ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, హైదరాబాద్ జిల్లాలకు చెందిన మాజీ మంత్రులతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఇప్పటికే మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, కేటీఆర్ వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. ఎర్రవెల్లిలో ఫామ్ హౌస్ లో కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం కొనసాగుతోంది. మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, వివరాలేంటి? ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో సమావేశం కొనసాగుతోంది. కేటీఆర్, హరీష్ రావు సహా రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, మాజీ మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇటీవల కేసీఆర్ ప్రెస్ మీట్ లో ప్రకటించినట్టుగా రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కావచ్చు, మహబూబ్ నగర్ కు సంబంధించినటువంటి నీళ్ల వ్యవహారం కావచ్చు, ప్రాజెక్టుల పైన బహిరంగ సభలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో రంగారెడ్డి అలాగే మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి సభలు అలాగే వేదికలు ఎక్కడ ప్లాన్ చేయాలేంటి అనే దానిపైన సమావేశం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే 3 సభలు ఏర్పాటు చేయాలని చెప్పి భావిస్తున్నట్టుగా కేసీఆర్ ప్రకటించారు. దానిలో భాగంగా ఆ సభలు ఎక్కడ, ఏ ప్రాంతాల్లో నిర్వహించడం, ఏ డేట్ లో నిర్వహించడం అనేటువంటి విషయాలను చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశం మరికొంతసేపు కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. తాజా రాజకీయ పరిణామాలపైన కూడా ఆయన చర్చిస్తున్నట్టుగా మనకున్న సమాచారం. ఇటీవల సీఎం రేవంత్ చేసినటువంటి కామెంట్స్ అలాగే ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొంత సంచలనం సృష్టించినటువంటి క్రమంలో దానిపై కౌంటర్ అటాక్ సంబంధించి కూడా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. థ్యాంక్ యూ గోపాలకృష్ణ.